అయోధ్య శ్రీరామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణంతో 500 సంవత్సరాల నాటి కళ నెరవేరబోతుందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిల్లా శ్రీ రఘునాథ రామాలయంలో నిర్వహించిన మందిర శుద్ధి కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన శ్రీరామచంద్రుడు తన పుట్టిన స్థలానికి మళ్లీ తిరిగి రాబోతున్నారని, సుమారు 500 సంవత్సరాల తరువాత శ్రీరాముడు మళ్లీ అయోధ్యకు రావడం జరుగుతుంది అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ నెల 22వ తేదీ వరకు దేశంలోని అన్ని ఆలయాల శుద్ధి కార్యక్రమం జరుగుతోంది. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పలు హిందూ సంఘాల నేతలు, స్థానికులు పాల్గొన్నారు. रामचंद्र भगवान की जय। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। बोलो सीताराम। సమానం చేస్తాను. भारत माता की జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. మన ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు 22వ తారీఖు కూడా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమం. धनपाल भाई అన్న జై శ్రీరామ్ అన్న. 22 జనవరి శ్రీరామచంద్రుడు పుట్టిన స్థలికి మళ్ళీ రావడం జరుగుతూ ఉంది. అయోధ్యలో సుమారు 500 సంవత్సరాల తర్వాత రాముడు అయోధ్యకి వాపస్ రావడం జరుగుతూ ఉంది. అట్టి కార్యక్రమం చేపడుతున్న అయోధ్య ఆలయ ట్రస్టు సభ్యులందరికీ, ప్రధానమంత్రి మోడీ గారికి, దేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న రామభక్తులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ 22 వరకు మన ప్రాంతాలలో ఉన్న ఆలయ శుద్ధి కార్యక్రమం ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చినట్టు అందరూ కూడా ఇందులో పాలు పంచుకోవాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఇవాళ అట్టి కార్యక్రమంలో ధన్పాల్ సూర్యనారాయణ గారు, ఇందూరు ఎమ్మెల్యే తో పాటు శ్రవంతి రెడ్డి గారు, ఫ్లోర్ లీడర్ మున్సిపాలిటీ, ఇందూరు మున్సిపాలిటీ, కార్పొరేటర్ సోదర సోదరీమణులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు బసవలక్ష్మి నరసయ్య గారు, జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ట్రస్ట్ సభ్యులు, కిల్లా రామ మందిర కమిటీ సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మొత్తం పార్లమెంటు నియోజకవర్గ
ప్రాంతంలో అందరూ కూడా బీజేపీ శ్రేణులందరూ కూడా ఈ ఆలయ శుద్ధి కార్యక్రమంలో ఈ మిగిలిన 4 రోజులు పార్టిసిపేట్ కావాలని నేను కోరుతా ఉన్నాను.